ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. కీర్తన గ్రంథం 23:6. హడ్సన్ టేలర్ ఒకసారి ఇలా అన్నాడు: యెహోవా నా కాపరి. ఆదివారం యెహోవా నా కాపరి, సోమవారం యెహోవా నా కాపరి, వారంలోని ప్రతిరోజు యెహోవా నా కాపరి. జనవరి మాసంలో యెహోవా నా కాపరి, డిసెంబర్ మాసంలో యెహోవా నా కాపరి, సంవత్సరంలోని అన్ని మాసాల్లోనూ యెహోవా నా కాపరి. బ్రిటన్లోనూ చైనాలోనూ కూడా యెహోవా నా కాపరి. శాంతికరమైన సమయాల్లోనూ పోరాట సమయాల్లోనూ కూడా యెహోవా నా కాపరి. కలిమిలోనూ లేమిలోనూ కూడా యెహోవా నా కాపరి. మరోసారి ఆయన ఇలా రాశాడు: దేవుని కార్యాలన్నీ ఆశీర్వాదకరమైనవి. ఆయన మంచివాడు, మంచే చేస్తాడు, మంచి చేయడాన్ని కొనసాగిస్తాడు. యెహోవాను కాపరిగా స్వీకరించిన ప్రతి విశ్వాసి కూడా కీర్తనకారుడిలాగా నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును అని ధైర్యంగా చెప్పగలడు. ప్రతికూల దినాలు, అనుకూల దినాలు కూడా మనకు ఆశీర్వాదకరమైన దినాలే. విశ్వాసి తన శ్రమ దినాలకు కారణాలు వెతకడు. ఎందుకంటే దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని అతడికి తెలుసు కనుక. గొర్రెల పట్ల కాపరి బాధ్యత కంటే కాపరి పట్ల గొర్రెల బాధ్యతే ఎక్కువ. గొర్రెలు కాపరిని అనుసరించాలి తప్ప కాపరి గొర్రెలను కాదు. కానీ విచారకరమైన విషయం ఏమంటే, కాపరి మనల్ని అనుసరించాలని మనం అనుకుంటాం. మనం కాపరిలాగాను గొర్రెలలాగాను కూడా ప్రవర్తిస్తుంటాం. మనల్ని మనమే నడిపించుకుంటాం, మనల్ని మనమే వెంబడిస్తుంటాం. నడిపించడం ఆయన బాధ్యత, వెంబడించడం మన బాధ్యత అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే మనం సురక్షితంగా ఉంటాం. ఆయన ముందు వెళ్ళాలి, మనం ఆయన్ని వెంబడించాలి. అప్పుడే కృపాక్షేమములు మన వెంట వస్తాయి. ఈ ధ్యాన సందేశాన్ని వింటున్న విశ్వాసి, తీవ్రమైన శ్రమల కొలిమి గుండా నువ్వు పయనిస్తుండవచ్చు. నీ పరీక్ష గడియలు నువ్వు సహించలేనంత తీవ్రంగా ఉండవచ్చు. వరుస కష్టాలు నిన్ను దాదాపుగా గుండె బద్దలయ్యే స్థితికి తీసుకువెళ్ళి ఉండవచ్చు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ నువ్వు కాలం గడుపుతుండవచ్చు. అలాగైతే నువ్వో విషయం తప్పక తెలుసుకోవాలి. నీ పరిస్థితి అంతా ఆయనకు తెలుసు. వాస్తవానికి ఈ పరిస్థితుల్ని నీ జీవితంలో అనుమతించింది ఆయనే. ఎందుకు అని నువ్వు ఆశ్చర్యపడుతున్నావా? నీ మేలు కోసమే. నీ పరిస్థితుల ద్వారా నువ్వు ఆయనకి దగ్గరవ్వడం కోసం. నీ రేపటిని గురించి కూడా ఆయనకు తెలుసు. నీ రేపటి కోసం ఆయన ఈ పాటికి ప్రణాళిక వేసి ఉంచాడు. అవును, ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. నీ గురించి నువ్వు చింతిస్తున్న దానికంటే ఎక్కువగా. నీ పరిస్థితులు ఇలానే ఉండవు. గాఢాంధకారపు రాత్రి తర్వాత వేకువ వెలుగులు తప్పక రావాలిగా. భీకరమైన పెనుగాలి తుఫాను తర్వాత ప్రశాంతత నెలకొనాలిగా. ప్రస్తుతం నీ శ్రమల విషయంలో కూడా అంతే. నేస్తమా, శ్రమల కష్టాలు నిన్ను ఆవరించినప్పుడు, బాధలు వేదనలు నిన్ను చుట్టుముట్టినప్పుడు, దారిద్ర్యం ఒంటరితనం నిన్ను కృంగదీసినప్పుడు, నీ బంధువులు నీ స్నేహితులు నీకు పూర్తిగా దూరమైనప్పుడు, ఒకప్పటి నీ వాళ్ళంతా నిన్ను చూసి అపహాసం చేస్తూ వెళుతున్నప్పుడు నువ్వు చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా ఉండు. నిరాశకరమైన ఆ శ్రమ సమయాల్లో, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. కీర్తన గ్రంథము 139:17. కీర్తనకారుడి మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు నిశ్చింతగా ఉండు. మబ్బులు ముసురుకొని మబ్బులు తొలగిపోని, నాకేం తేడా లేదు. కారు చీకట్లు కమ్మని, వేకువ వెలుగులు ప్రకాశించని, నాకేం తేడా లేదు. అన్ని సమయాల్లోనూ నాకు సంతృప్తి, అన్ని పరిస్థితుల్లోనూ నాకు చిరునవ్వే. ఎందుకంటే అన్ని వేళల్లోనూ ప్రభు నాతో ఉన్నాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.